హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఈవీఎస్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూస్తాము. టీఎస్ తెలంగాణకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన ఈవీఎస్ పేపర్ అయితే చూద్దాము. ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఈ క్రింది వానిలో నెంబర్ 1 వచ్చేసి, ఈ క్రింది వానిలో ఏ ఫుడ్ తినడం వల్ల పోషకాలన్నీ అందవు మరియు జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది? జంక్ ఫుడ్ అనేది తినొద్దండి. దానివల్ల పోషకాలు ఏమీ ఉండవు, దాంట్లో జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. 2. ఎవరు చేసిన పరిశోధనల వలన పోషణలో ఆధునిక ఆలోచనలకు దారి తీస్తాయి? ఎవరు చేసిన పరిశోధనల వలన పోషణలో ఆధునిక ఆలోచనలకు దారి తీస్తాయి? లెవోయిజర్ ఆన్సర్ వచ్చేసి లెవోయిజర్ అండి. ఫస్ట్ 1 ఆప్షన్. థర్డ్ 1, శరీరానికి తక్షణ శక్తినిచ్చే పోషక పదార్థాలు: ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ఖనిజ లవణాలు. థర్డ్ 1. సెకండ్ కార్బోహైడ్రేట్లు అండి. తక్షణ శక్తినిచ్చేది కార్బోహైడ్రేట్స్. విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి: విటమిన్స్ లోపం వల్ల కలిగే వ్యాధి మలేరియా, టైఫాయిడ్, కలరా, స్కర్వీ వ్యాధి. విటమిన్స్ లోపం వల్ల కలిగే వ్యాధి స్కర్వీ వ్యాధి. అరటిపండులోని చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఆహారంలో ఏ పదార్థాలు తీసుకోవాలి? మాంసకృతులు, పిండి పదార్థాలు, క్రొవ్వులు, ఖనిజ లవణాలు. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్లో షేర్ చేయండి. మాంసకృతులు ఆన్సర్. రైట్ ఆన్సర్ వచ్చేసి మాంసకృతులు. సెకండ్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 6th 1, బఠానీలలో అధికంగా లభించే పదార్థాలు: మాంసకృతులు, పిండి పదార్థాలు, క్రొవ్వులు, విటమిన్లు. మాంసకృతులు బఠానీలో అధికంగా లభించే పదార్థాలు మాంసకృతులు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 వచ్చేసి 7th 1, క్యారెట్ ఈ క్రింది వానిలో దేని రూపాంతరం? వేరు, కాండం, పత్రం, పుష్పం. వేరు రూపాంతరం. ఫస్ట్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వేరు రూపాంతరం క్యారెట్ అనేది. నెక్స్ట్ 1, ఉల్లి క్రింది వానిలో దేని రూపాంతరం? వేరు, కాండం, పత్రం, పుష్పం. కాండం అండి. సెకండ్ 1 ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఉల్లి అనేది కాండం యొక్క రూపాంతరం. క్యాబేజీ మొక్కలోని ఏ భాగము? కాయ, కాండం, పుష్పం, మొగ్గ. ఆప్షన్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. 4th 1, మొగ్గ. క్యాబేజీ మొక్కలోని ఏ భాగము? మొగ్గ. ఖాళీ కడుపుతో అరటిపండు తినడం వలన ఏం జరుగుతుంది? రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది, చక్కెర స్థాయి తగ్గుతుంది, హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి, రక్త ప్రసరణ పెరుగుతుంది. చక్కెర స్థాయి అనేది పెరుగుతుంది. షుగర్ లెవెల్స్ అనేది మన బాడీలో ఎక్కువైపోతాయి అన్నమాట. మనం మార్నింగ్ ఖాళీ కడుపుతోటి అరటిపండు అనేది తినకూడదు. 11th 1, చికోరి ఏ వ్యవస్థను మేలు చేస్తుంది? జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ. 1 and 2, నాడీ వ్యవస్థ. 1 and 2 అంటే చికోరి అనేది జీర్ణ వ్యవస్థను, రక్త ప్రసరణ వ్యవస్థను మేలు చేస్తుంది. అరటిపండులోని అధికంగా ఉండే మూలకం: సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం. పొటాషియం ఎక్కువగా ఉంటుందండి అరటిపండులో. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్లో షేర్ చేయండి. డ్రై ఫ్రూట్స్ ఖరీదైనవి ఉంటాయి, అందుకు కారణం? కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి, ఎక్కువ పరిమాణంలో లభించవు, రవాణా ఖర్చు అధికం, పైవన్నీ. 4th 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఫోర్త్ 1 అంటే పైవన్నీ అంటే ఏమేంటి? కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి డ్రై ఫ్రూట్స్ అనేది, ఎక్కువ పరిమాణంలో లభించవు, క్వాంటిటీ అనేది ఎక్కువగా మనకు లభించవు, రవాణా ఖర్చు అధికం. ఇవన్నీ అందుకని ఇవి చాలా ఖరీదైనవిగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అనేది. నెక్స్ట్ 1 చూద్దాము. నెక్స్ట్ 1, 14th 1, రక్త శుద్ధికి తోడ్పడే ఆహార పదార్థాలు: బంగాళదుంప, చిలగడదుంప, చేమదుంప, క్యారెట్. రక్త శుద్ధికి తోడ్పడే ఆహార పదార్థం ఏంటి అంటే
చిలగడదుంప. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, చిలగడదుంప అండి. టొమాటోలలో అధికంగా ఉండే విటమిన్ ఏ, డి, సి, కే. ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది? థర్డ్ వన్ విటమిన్ సి అనేది టొమాటోస్లో ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్స్ ఎవరైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. 16th వన్, కూరగాయలతో అందమైన ఆకృతులు రూపొందించే కళ. వెజిటబుల్ కార్వింగ్, వెజిటబుల్ క్రాకింగ్, హార్టికల్చర్, వెజిటబుల్ డిజైనింగ్. వెజిటబుల్ కార్వింగ్ అనేది మన వెజిటబుల్స్తో అన్ని రకరకాలుగా చేయొచ్చు అనమాట. వివిధమైన అందమైన ఆకృతులుగా వెజిటబుల్స్తో అనేది మనం చేయొచ్చు. 17th వన్, రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏంటిది? ఏ, డి, సి, కే. విటమిన్ సి అనేది రోగ నిరోధక శక్తిని, మన ఇమ్యూనిటీ పవర్ని విటమిన్ సి అనేది బాగా పెంచుతుంది. ఇంగువ మొక్క యొక్క డాష్. కాయ, విత్తనం, బెరడు, స్రావం. అంటే ఇంగుమలోది మనకు యూజ్ అయ్యేది ఏంటి? ఇంగువ అనేది అని అడుగుతున్నారు ఇక్కడ. 4th వన్ స్రావం. క్యాన్సర్ను నివారించేవి. కెరటినాయిడ్లు, లైకోపిన్స్, జాంతోపిల్స్, క్లోరోఫిల్స్. 19th వన్ కెరోటినాయిడ్లు. క్యాన్సర్ అనేది నివారించేది కెరోటినాయిడ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 20th వన్, బీట్రూట్లో అధికంగా ఉండేవి. క్రొవ్వులు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు, నూనెలు. ఆన్సర్ వచ్చేసి పిండి పదార్థాలు అండి. కామెంట్స్ ఎవరికైనా తెలిస్తే కనుక ఆన్సర్స్లో నాకు షేర్ చేయండి. 21, ఈ క్రింది విటమిన్లు వాటి లోపం వలన కలిగే వ్యాధులు. ఏ, డి, ఈ, కే. ఈ విటమిన్ల వల్ల ఏ వ్యాధులు అనేవి మనకు వస్తాయి? ఆన్సర్ వచ్చేసి మనం డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. సెకండ్ అంటే 1D. సెకండ్ వన్ 1D వైటమిన్ ఏ వలన కన్ను, చర్మ వ్యాధులు అనేవి వస్తాయి. వైటమిన్ డి వలన రికెట్స్ వ్యాధి వస్తుంది. వైటమిన్ ఈ వలన వంధత్వ సమస్యలు వస్తాయి. కే వలన రక్తం గడ్డకట్టకపోవడం అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ 22, అధిక కెలోరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే వ్యాధి. అధిక కెలోరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే వ్యాధి అంటే క్యాలరీస్ మన ఫుడ్లో ఎక్కువగా తీసుకుంటే మనకి ఏ వ్యాధి వస్తుంది? మెరాస్మన్, క్వాషియోర్కర్, హార్ట్ అటాక్, స్థూలకాయత్వం, ఒబిసిటీ. నెక్స్ట్ వన్ క్వాషియోర్కర్ అనేది డాష్. ఆఫ్రికా పదం, జపనీస్, లాటిన్, ఫ్రెంచ్. 23rd ఆఫ్రికా పదం. క్వాషియోర్కర్ అనేది ఏ పదము? ఆఫ్రికా పదము. నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రోటీన్లు 24th అండి. ప్రోటీన్, క్యాలరీలు రెండింటి లోపం వల్ల కలిగే వ్యాధి. ప్రోటీన్స్, క్యాలరీస్ లోపం వల్ల అంటే అవి తీసుకోకపోవడం వల్ల ఏవే వ్యాధులు కలుగుతాయి? క్వాషియోర్కర్, మెరాస్మస్, స్థూలకాయత్వం, వంధ్యత్వం. మెరాస్మస్ అనేది వ్యాధి కలుగుతుంది ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ రెండింటి లోపం వల్ల. ప్రభుత్వ పాఠశాల యందు మధ్యాహ్న భోజన పథకంను అమలులోకి తెచ్చిన సంవత్సరం 2003 జనవరి 2. ఆన్సర్ డైరెక్ట్ చెప్పేస్తున్నానండి. నెక్స్ట్ వన్ మధ్యాహ్న భోజన పథకంలో తప్పనిసరిగా అందించాల్సిన క్యాలరీలు, ప్రోటీన్లు. మధ్యాహ్న భోజన పథకంలో అంటే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా, ఆ పథకంలో తప్పనిసరిగా అందించాల్సిన క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్ ఫుడ్ అనేది క్వాంటిటీ ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ. 26th అంటే 300 కెలోరీల శక్తి అంటే 300 క్యాలరీస్ శక్తి ఉండాలి. 8.12 గ్రామ్స్ ప్రోటీన్ అనేది మన పిల్లలకి కంపల్సరీ పెట్టాల్సిన ఫుడ్ అనేది రోజు మధ్యాహ్న భోజనంలో. ఈ క్రింది వాటిలో ఆహార పదార్థం కిరోసిన్, డీజిల్, కొవ్వొత్తి పైవేవి కావు. ఆన్సర్ ఈజీగా మీరు చెప్పేయచ్చండి, కానీ ఇంత సింపుల్గా ఆన్సర్స్ అయితే ఇవ్వరండి. ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది ఇస్తే ఇవ్వచ్చు. అందుకని నేను అన్నీ అయితే చెప్తున్నాను. నేను పైవేవి కావు అనేది రైట్ ఆన్సర్. అత్యధిక ప్రోటీన్లు కలిగి ఉండే మొక్క సోయాబీన్. పెసర, మినుము, కందులు, సోయాబీన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఈ క్రింది వాటిలో మలబద్ధక నివారణి పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, చిలగడదుంప, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. గాయాలు పుండ్లు మానడానికి, కొత్త కణాలు పుట్టడానికి పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు. మాంసకృత్తులు అనేది కొత్త కణాలు పుట్టడానికి తోడ్పడే పదార్థాలు. ఇవండి ఈరోజు ఈవీఎస్కి సంబంధించిన బిట్స్ అయితే చూసాం కదా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే కనుక ఇవి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే కనుక ఈ బిట్స్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, వేరే సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.